మరణించేలోపు మనిషి ఎన్నో సాధించాలనుకుంటాడు. కానీ గుండె చప్పుడు ఆగకముందే తాను తెలుసుకోవలసిన నిజాలు ఈ పాటలో వినక తప్పదు. ఆఖరి క్షణమొకటి బ్రతుకులో ఆగును నీ కొరకు ఏ దినమో, ఆఖరి శ్వాసొకటి యాత్రలో ఆగును ఒక క్షణము ఏ గడియో. ఇది చెప్పలేనిది చెప్పిరానిది, చెప్పలేనిది ఇది చెప్పిరానిది, ఇది చెప్పలేనిది చెప్పిరానిది, చెప్పలేనిది ఇది చెప్పిరానిది. ఆఖరి క్షణమొకటి బ్రతుకులో ఆగును నీ కొరకు ఏ దినమో. నువ్వు ఒక యాత్రలో ఉన్నావు. ఈ యాత్రను ఈ భూమి మీద ఏదో ఒక రోజు నువ్వు ముగించాలి. ఆ ముగించే క్షణాన, అంటే నీ గుండె చప్పుడు ఆగే క్షణాన నిన్ను ఒకనాడు కాపాడిన తల్లి నీ ఎదురుగున్నా ఆ రోజు నిన్ను కాపాడలేదు. అంటే ఈ యాత్ర నాదొక ఒంటరి యాత్రనా? ఒకనాడు కాపాడిన తల్లి మరొక్కసారి నన్ను కాపాడలేదా ఆ క్షణం వచ్చినప్పుడు? అంటే నా జీవితంలో ఏదో ఒక క్షణం ఉంది, అదే నా జీవితానికి ఆఖరి క్షణం. ఆఖరి క్షణాన నన్ను కన్న తల్లి కూడా నన్ను ఆపలేదన్నమాట. ఆ ఆఖరి క్షణాన నిజంగానే నా పక్కన నా తండ్రి ఉన్నా నన్ను ఆపలేడు కదూ. అప్పుడు తెలుస్తుంది ఈ యాత్ర నాది ఒంటరి యాత్రనే. ఒంటరిగా వచ్చావు, అందరితో బ్రతికావు, నిన్ను కన్నవారే నీకు ప్రాణదాతలన్నావు. ఒంటరిగా వచ్చావు, అందరితో బ్రతికావు, నిన్ను కన్నవారే నీకు ప్రాణదాతలన్నావు. తల్లిదండ్రులు ఇద్దరు కనినా ఆపలేరు ఆ క్షణము, తల్లిదండ్రులు ఇద్దరు కనినా నిన్ను ఆపలేరు ఆ క్షణము. గుండె చప్పుడు ఆగకముందే తెలుసుకో నిజాన్ని, ఆఖరి గడియే రాకముందే తెలుసుకో సత్యాన్ని. గుండె చప్పుడు ఆగకముందే తెలుసుకో నిజాన్ని, ఆఖరి గడియే రాకముందే తెలుసుకో సత్యాన్ని. ఆఖరి క్షణమొకటి బ్రతుకులో ఆగును నీ కొరకు ఏ దినమో. నా తల్లిదండ్రుల తర్వాత నాకు బంధం ఏర్పడింది నా తోబుట్టువులతో. నాకెన్నో అవసరమైన స్థితులలో ఆ తోబుట్టువులందరూ వారి స్థాయికి తగ్గ, వారి వయసుకు తగ్గ ఎంతో సహాయం చేశారు. వాళ్ళని చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, అబ్బో నాకు తోబుట్టువులు ఉన్నారు, ఎంత ధైర్యం. కానీ నా ఆఖరి క్షణం గుర్తొచ్చినప్పుడు అనిపిస్తుంది, అన్నదమ్ములు సహోదరి మణులు నాకున్నా, అభిమానులు ఉన్నా, ఒక క్షణం వచ్చినప్పుడు ఆ ఆఖరి క్షణాన నా తోబుట్టువులు కూడా నన్ను ఆపలేరు కదా. అప్పుడు తెలుస్తుంది నాకు ఈ యాత్ర ఒంటరి యాత్ర. అన్నదమ్ములు అందరూ నీకు అండదండలన్నావు, తోడబుట్టిన వారే నీకు తోడు నీడ అన్నావు. అన్నదమ్ములు అందరూ నీకు అండదండలన్నావు, తోడబుట్టిన వారే నీకు తోడు నీడ అన్నావు. అభిమానులే ఎందరూ ఉన్నా
ఆపలేరు ఆ క్షణము, అభిమానులే ఎందరో ఉన్నా నిన్ను ఆపలేరు ఆ క్షణము. గుండె చప్పుడు ఆగకముందే తెలుసుకో నిజాన్ని, ఆఖరి గడియే రాకముందే తెలుసుకో సత్యాన్ని. గుండె చప్పుడు ఆగకముందే తెలుసుకో నిజాన్ని, ఆఖరి గడియే రాకముందే తెలుసుకో సత్యాన్ని. ఆఖరి క్షణమొకటి ఈ బ్రతుకులో ఆగును నీ కొరకు ఏ దినము. నేను కట్టుకున్న నా భార్యతో నేను చెప్పాను, నిన్నెప్పుడు నేను విడవనని పెళ్లి ప్రమాణం. నా కన్న కొడుకు నా ఎదురుగా తిరుగుతుంటే అబ్బో కన్నుల పండుగగా నేను ఆనందిస్తుంటాను. నాకొక కొడుకున్నాడు, వాడు ఎదిగితే నన్ను చూసుకుంటాడని. కానీ ఒకటి గుర్తొస్తుంది, ఒకరోజు నాకు ఆఖరి క్షణం ఎదురైనప్పుడు కట్టుకున్న నా భార్య నా పక్కనున్న నన్ను ఆపలేదు కదూ. ఆఖరి క్షణం గుర్తొచ్చినప్పుడు కన్న కొడుకు ఎదురుకున్నా నన్ను ఆపలేడు కదూ. అప్పుడు గుర్తొస్తుంది, ఇది ఒక ఒంటరి ప్రయాణం. కట్టుకున్న వారితో నీవు కలిసి విడువనన్నావు, నీవు కన్నవారే నీకు కంటి పాపలన్నావు. కట్టుకున్న వారితో నీవు కలిసి విడువనన్నావు, నీవు కన్నవారే నీకు కంటి పాపలన్నావు. నీ వారే ఎందరో ఉన్నా ఆపలేరు ఆ క్షణము, నీ వారే ఎందరో ఉన్నా నిన్ను ఆపలేరు ఆ క్షణము. గుండె చప్పుడు ఆగకముందే తెలుసుకో నిజాన్ని, ఆఖరి గడియే రాకముందే తెలుసుకో సత్యాన్ని. గుండె చప్పుడు ఆగకముందే తెలుసుకో నిజాన్ని, ఆఖరి గడియే రాకముందే తెలుసుకో సత్యాన్ని. ఆఖరి క్షణమొకటి ఏ బ్రతుకులో ఆగును నీ కొరకు ఏ దినము. ఈ ఆకారం మాట్లాడుతున్నది ఆత్మనైన నేను లోపలున్నందుకన్నమాట. ఆత్మగా ఒక శక్తిగా నేను లోపలున్నాను కనుకనే ఇది చూస్తోంది, ఇది మాట్లాడుతోంది, ఇది గుర్తుపడుతోంది, ఇది అందరితో కలిసి ఆనందిస్తోంది. కానీ ఏ క్షణమైతే ఆత్మనైన నేను ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతానో, ఈ శరీరపు యాత్ర ముగిసింది, ఈ ఆత్మ మరొక చోటికి వెళ్ళిపోయింది. ఈ ఆత్మనైన నేను ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళాలి? అప్పుడు మొదలవుతుంది మరొక యాత్ర. అది నా ఫ్యూచర్. ఈ పరలోకము నుండి భూమి మీదకి వచ్చిన మనం, ఆత్మలమైన మనం ఆత్మ అయిన దేవుని యొద్దకు మళ్ళీ చేరాలి కదా. అది ధర్మం కదా. ఆత్మవైన నీవు విడవాలి మట్టి దేహమును, ఆత్మ అయిన దేవుడు చేశాడు నీకు ఆ పరమును. ఆత్మవైన నీవు విడవాలి మట్టి దేహమును, ఆత్మ అయిన ఆ దేవుడు చేశాడు నీకు ఆ పరమును. చేరాలి నీవు ఆ లోకము, ప్రభు యేసే దీనికి మార్గము. చేరాలి నీవు ఆ లోకము, ప్రభు యేసే దీనికి మార్గము. గుండె చప్పుడు ఆగకముందే తెలుసుకోయి నిజాన్ని, ఆఖరి గడియే రాకముందే తెలుసుకోయి సత్యాన్ని. గుండె చప్పుడు ఆగకముందే తెలుసుకోయి నిజాన్ని, ఆఖరి గడియే రాకముందే తెలుసుకోయి సత్యాన్ని. విశ్వాసంలో బలహీన పడలేదు. 2018లో ఆయనకు స్ట్రోక్ వచ్చినప్పుడు కూడా ఆయన బలహీన పడలేదు, విశ్వాసంలో వైదొలగలేదు. అలాగే పనిచేస్తూ ఉన్నాడు, పనిలో ఉంటూనే దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. అనేక మందికి ఈయన సత్క్రియల ద్వారా తెలుసు, ఈయన చేసిన సత్క్రియలు ఎంతో గొప్పగా అందరికీ తెలుసు. ఎంత యథార్థంగా దేవుని పరిచర్యలో తన కుటుంబాన్ని నడుపుకుంటూ ఒక బాధ్యత గల భర్తగా, ఒక బాధ్యత గల తండ్రిగా, ఒక బాధ్యత గల విశ్వాసిగా దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళినటువంటి ఈయనను జ్ఞాపకం చేసుకోవడం నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అది ఒక మార్గదర్శకత్వాన్ని నిర్దేశిస్తున్నాడని నేను తప్పక చెప్తున్నాను. గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలు ఇప్పటి వరకు మనం చాలా చదువుకున్నాం, 1-2 కాదు, చాలా చదువుకున్నాం. అందులో ముఖ్యమైన మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో, నేను చాలా సంవత్సరాల క్రిందట మట్టి కట్టుకు మరో రూపమా నిరీక్షణతో నిత్య జీవమా అనే అంశాన్ని మాట్లాడాను.
ఆ రోజు వేదిక మీద ఉన్నటువంటి అన్నయ్య ఒక మాట అన్నాడు, ఏమండి ఈ ప్రసంగం విన్న తర్వాత ఈ కట్టె విడిచిపెట్టి, ఈ కట్టెను దేవుని కోసం వాడి, ఈ మట్టి కట్టెను విడిచిపెట్టి నేను ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళిపోతానా అని నాకు అనిపించింది అన్నాడు. ఆ 4 రోజుల ప్రసంగాలు విన్న తర్వాత అలాంటి ఒక అద్భుతమైన విశ్వాస జీవితం కలిగినటువంటి వ్యక్తి. ఇప్పటి వరకు మా మినిస్ట్రీలో ఈ 15 ఏళ్లలో ఒక కంప్లైంట్ ఈయన మీద ఎవరు చేయలేదు, ఒక కంప్లైంట్ ఈయన ఎవరి మీద చేయలేదు. హిస్ క్యారెక్టర్, అది ఈయన గొప్ప వ్యక్తిత్వం. రెండోది, ఒక సేవకుడిగా నా నుండి ఏనాడు ఏమీ ఆశించని వ్యక్తి, ఏనాడు ఏమీ ఆశించలేదు, అంత గొప్ప వ్యక్తి. ఆ రోజు హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడుతూ ఎంత డబ్బు ఖర్చు అయినా పర్లేదండి, ఈయన మాత్రం మాకు సజీవంగా కావాలి అని ఆ రోజు చెప్పినప్పుడు, ఆ రోజు స్టంట్ వేశారు, హ్యాపీగా బయటకు వచ్చేసాడు, ఆరోగ్యంగా వచ్చేసాడు. అప్పుడు అన్నాడు, 2019 సెమినార్ నేను లేకుండా మీరు ఎలా చేస్తారండి? కానీ ఈరోజు ఈయన లేకుండానే మేము చాలా కార్యాలు చేయాలి, బతుకున్నంత కాలం చేయాలి. సో ఏదేమైనప్పటికీ నా తండ్రి సన్నిధిలో, మన తండ్రి సన్నిధిలో మన తండ్రితో పాటు ఈయన ఉన్నాడు. దానికి ఆ రోజు నేను చెప్పినటువంటి వచనాలు ఒకసారి మీ అందరూ కూడా గుర్తు చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 35వ వచనం, అయితే మృతులు ఎలాగూ లేదు, వారెట్టి శరీరముతో వత్తురని ఒకడు అడుగుతాడు, లోక సంబంధి. ఆ లోక సంబంధిని గురించి పౌలు ఆ రోజు మాట్లాడుతున్నాడు, అవివేకి, నువ్వు విత్తినటువంటి విత్తనం చనిపోతే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తుదానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు, కానీ పుట్టబో శరీరమును విత్తట్లేదు. అయితే దేవుడు తన చిత్త ప్రకారము నువ్వు విత్తిన దానికి శరీరాన్ని ఇస్తాడు, మరియు ప్రతి విత్తనమునకు దాని శరీరాన్ని ఇస్తున్నాడు అనే విషయాన్ని స్పష్టీకరించాడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు. అంటే మనం ఏ విత్తనాన్ని అయితే, ఇప్పుడు గండ్రాజు గారు అనే ఒక విత్తనం దేవుని దృష్టిలో, ఈ శరీరం ఒక విత్తనం. ఈ విత్తనాన్ని ఇప్పుడు మనం మట్టికి తీసుకెళ్తున్నాం, మట్టికి అప్పగిస్తాం, అక్కడ విత్తేసి వచ్చేస్తాం. కానీ రాబోయే మహిమ దేహాన్ని మనం విత్తట్లేదు, మనం విత్తుతున్నది కేవలం మట్టి దేహాన్ని మాత్రమే. రాబోయే మహిమ దేహాన్ని దేవుడు ఈ బిడ్డకు త్వరలో ఇవ్వబోతున్నాడు. దానికోసమే నిరీక్షణ కలిగి క్రైస్తవ్యం అంతా ఎదురు చూస్తుంది. మనం అందరం ఎదురు చూస్తున్నాం. అందుకే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము. గట్టిగా ఒకసారి ఆ మాట చెప్తాం, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. ఇప్పుడు గండ్రాజ్ అనే జీవితంలో లాభాన్ని పొందుకున్నాడు అని నేను చెప్తున్నాను. ఆయన లాభాన్ని పొందుకున్నాడు. ఇక మీదట మనం లాభాన్ని పొందుకొనవలసిన వారమై ఉన్నాం. ఈ ప్రసంగం ద్వారా ఇక్కడ నిలబడిన మీరందరూ, ఆయన పార్థివ దేహాన్ని చూస్తున్నటువంటి మీరందరూ, పాస్టర్ గారు ఒక మంచి మాట అన్నారు, ఎవరో కన్నీళ్లు పెట్టుకోకండి, గగ్గులు పెట్టుకోకండి. నిజం, మనం కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పని ఉంది ఆయన దేవుని సన్నిధిలో. ఇక్కడ మనం బాధపడాల్సిన పరిస్థితి వస్తే బాధపడాలి, మానవులుగా బాధపడతాం, తప్పదు, కన్నీళ్ళు వస్తాయి, అది మన నైజం. ఎందుకంటే మనం రాళ్ళు రప్పలు కాదు కాబట్టి ఆ భావోద్వేగాలు, ఎమోషనల్గా ఫీల్ అవుతుంటాం. ముఖ్యంగా అక్కడ వదిన పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఎక్కువ పెయిన్ ఉంటుంది, మనందరికంటే ఎక్కువ పెయిన్ వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ లైఫ్ లాంగ్ గండ్రాజ్ అనే లేకుండా బతకాలి, పోరాడాలి. వాళ్ళ జీవితం ఇంకా ఎంత ఉందో తెలియదు, అంతా కూడా ఆ వ్యక్తి లేకుండానే వాళ్ళు పోరాడాలి, గెలవాలి. ఇప్పుడు వాళ్ళ ముందున్న ఒకే ఒక టాస్క్, వదిన తన భర్త దగ్గరికి చేరుకోవాలి. ఎప్పటికైనా భర్త దగ్గరికి మాత్రమే చేరుకోవాలి, ఆయన ఉన్న లోకానికి మాత్రమే వెళ్ళాలి. దిస్ ఈస్ ద ఫైనల్ టాస్క్. పిల్లలు వాళ్ళ నాన్నగారు కావాలనుకుంటే వాళ్ళ నాన్నగారు ఎక్కడున్నారో అక్కడికే చేరుకోవాలి, దారి తప్పిపోకుండా అక్కడికే చేరుకోవాలి. ఎస్, ఆయన ఏ నీతి మార్గంలో వెళ్ళాడో అదే నీతి మార్గంలో ఆ పిల్లలిద్దరూ, భార్య, తమ్ముడు, అక్కడ ఉన్నటువంటి దేవుని పిల్లలు, ఆయన బంధువులు, మిత్రులు, ఇక్కడ ఉన్న అన్నదమ్ములు, సంఘబిడ్డలు, విశ్వాసులు, సేవకులు, పెద్దలు అందరూ కూడా అదే నీతి మార్గంలో తండ్రి సన్నిధికి చేరుకోవాలి. అక్కడ యుగయుగాలు మనం ఉండబోతున్నాం. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను, ఎక్కువ సమయం వద్దు, 7వ తేదీ మాట్లాడుకుందామని సోదరులు చెప్పారు. ఆ మాట ఏంటంటే, మన వాళ్ళు ఎవరైనా అమెరికాలో కానీ లేదా ఇతర ఏ కంట్రీలో, దుబాయ్లో కానీ లేకపోతే కువైట్లో కానీ వేరే ఇతర కంట్రీస్లో ఉంటే వాళ్ళు వస్తారని మనం ఎదురు చూస్తాం. ఏమో రైట్? ఏదో రోజు వాళ్ళు వస్తారు, మనం వాళ్ళని తప్పకుండా కలుసుకుంటాం. అంతవరకు వాళ్ళు అక్కడ ఉండాలి, మేము ఎక్కడ ఉండాలి మనం ఎదురు చూస్తాం. ఇన్ ద సేమ్ సెన్స్ గండ్రాజ్ గారు అన్నయ్య ఇప్పుడు పరదేశంలో ఉన్నాడు, ఏదో రోజు మళ్ళీ యేసు ప్రభుతో పాటు తిరిగి వస్తాడు. మనం లేదా ఆయన దగ్గరికి వెళతాం. ఇందులో ఖచ్చితంగా ఏదో ఒకటి జరిగి తీరుతుంది.
ఖచ్చితంగా జరిగి తీరుతుంది. సో ఎవ్వరూ చింతించాల్సిన అవసరం లేదు, ఎవ్వరూ బాధ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఓర్పు అవసరం అంతవరకు కూడా, సహనం అవసరం అంతవరకు కూడా. ఓర్పు సహనం అనేది మనల్ని బ్రతికిస్తుంది, రెండింతల ఆశీర్వాదాన్ని ఇస్తుంది. ఈ సంగతి మనందరికీ తెలుసు కనుక కుటుంబాన్ని ధైర్యపరుద్దాం, కుటుంబాన్ని బలపరుద్దాం. ఆ పిల్లలిద్దరిని నేను పొద్దునే ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత కూడా ఏకాంతంగా ప్రార్థన చేసుకుని నాలో నేను వాక్యం చదువుకుని మాట్లాడుకుంటూ, నేను ఈయన వింటాడో వినడో నాకు తెలియదు, ఆ ప్రార్థనలో నేను నా దేవుడికి చెబుతూ నేను ఒక మాట ఇచ్చా, అన్న నువ్వు వదిలిపోయిన పిల్లలిద్దరూ నా పిల్లలే, నువ్వేం బాధపడకన్నా నేను ఉన్నాను అని అన్నకి వినబడాలి. ఆ పిల్లలిద్దరూ నా పిల్లలే అని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఆ పిల్లలిద్దరికీ ఏ భయం లేదు. చావు వరకు నేనే కాదు మా సంఘం అంతా పిల్లలకు తోడుగా ఉంటాం. దేవుడు అట్టి ధన్యత. మానవ దేహాలకుంది మహిమ రూపము, నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము. మానవ దేహాలకుంది మహిమ రూపము, నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము. మానవ దేహాలకుంది మహిమ రూపము, నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము. కళ్ళ ముందు కనబడేది శిథిలమైపోయినా, కనిపించని దేహముంది నీ కొరకై పరమున. మానవ దేహాలకుంది మహిమ రూపము, నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము. ఆదాము నుండి వచ్చిన ఈ దేహం మరణం వలన మట్టికి చేరుతున్నది. ఆ యేసు సజీవుడై తెచ్చిన ఆ దేహం మరణం గెలిచి పరముకు చేరుకున్నది. ఆదాము నుండి వచ్చిన ఈ దేహం మరణం వలన మట్టికి చేరుతున్నది. ఆ యేసు సజీవుడై తెచ్చిన ఆ దేహం మరణం గెలిచి పరముకు చేరుకున్నది. దృశ్యమైనవన్నీ అనిత్యం అశాశ్వతం, అదృశ్యమైనవే కలకాలం నీ వశం. దృశ్యమైనవన్నీ అనిత్యం అశాశ్వతం, అదృశ్యమైనవే కలకాలం నీ వశం. కడబూరమోగగనే కనురేప్ప పాటులోనే తెరువబడును సమాధులు, తిరిగి బ్రతుకుతారు మృతులు. మానవ దేహాలకుంది మహిమ రూపము, నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము.
దేహమందు దేవుని చిత్తమును జరిగించిన వారికి పరలోక ప్రాప్తము. ఈ లోకమందు దుష్టునభీష్టమును నెరవేర్చిన వారికి నరకమే తథ్యము. ఈ దేహమందు దేవుని చిత్తమును జరిగించిన వారికి పరలోక ప్రాప్తము. ఈ లోకమందు దుష్టునభీష్టమును నెరవేర్చిన వారికి నరకమే తథ్యము. మేలు చేసినోళ్ళకే జీవ పునరుత్థానము, కీడు వలన దొరికేది తీర్పు పునరుత్థానము. మేలు చేసినోళ్ళకే జీవ పునరుత్థానము, కీడు వలన దొరికేది తీర్పు పునరుత్థానము. క్షయమైనది విత్తబడి అక్షయముగా లేపబడి మారుతుంది ఆకారం మహిమ దేహ సాకారం. మానవ దేహాలకుంది మహిమ రూపము, నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము. మానవ దేహాలకుంది మహిమ రూపము, నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము. కళ్ళ ముందు కనబడేది శిథిలమై పోయినా, కనిపించని దేహముంది నీ కొరకై పరమున. మానవ దేహాలకు